హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా నాన్న మామిడికాయ పచ్చడి తన స్టైల్లో ఎలా చేయాలో, ఎలా టేస్టీగా చేయాలో నాకైతే ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాడు. ముందుగా పెంకులో లైట్గా వేయించిన వెన్నుమిరపకాయలు అండ్ ఉప్పు నా చేతులతో బాగా మెత్తగా దంచమన్నాడు. దాని తర్వాత వేయించిన శనగకాయ పప్పులు మా నాన్న చేతులతో నెరిమి పొట్టు తొలిచి పక్కన పెట్టాడు. నేను దంచిన ఒట్టి మిరపకాయలు ఉప్పు బాగా మెత్తగా దంచిన తర్వాత ఆ పెంకులో లైట్గా వేయించిన నువ్వులు కూడా వేసి బాగా మెత్తగా దంచమన్నాడు. ఇంకా మనం తగ్గం కదా, దాన్ని బాగా పిప్పి చేసి నూనె వచ్చేట్టుగా దంచాను. దాని తర్వాత మా ఆయన పొట్టు వలిచి పక్కన పెట్టిన శనగకాయ పప్పులు కూడా వేశాడు. వాటిని కూడా బాగా పిప్పి చేసి బాగా మెత్తగా నూనె వచ్చేట్టుగా చేశాను చూడండి. తర్వాత మామిడికాయ ఉప్పులు ఎర్రగడ్డలు కూడా వేశాడు. వాటిని కూడా బాగా మెత్తగా దంచి పిప్పి చేశాను చూడండి. రోడ్లోంచి తీశాడు మా నాయన. మామిడికాయ పచ్చడి మొత్తం దంచిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెంకు పెట్టి పెంకులో నూనె పోసి బాగా కాలిన తర్వాత తిరువాత గింజలు వేసాడు. దాని తర్వాత తెల్లగడ్డలు వేశాడు. ఆ తెల్లగడ్డలు తిరువాత గింజలు బాగా వేయించి దాని తర్వాత ఎండుమిరపకాయలు వేశాడు. తిరువాతలోకి ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసి బాగా వేయించాడు. బాగా 5 నిమిషాల పాటు బాగా వేయించాడు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్ని మొత్తము. దాని తర్వాత లైట్గా పసుపు కూడా వేశాడు. పసుపు వేసిన తర్వాత బాగా అన్నిటిని ఒకసారిగా కలిపెట్టి మేము ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఆ తిరువాతలో కలిపాము. కలిపిన తర్వాత మీరు చూడండి, వీళ్ళేంద్ర ఇంత పచ్చడి చేసుకున్నారు పెంకి నిండా, తినేదానికే పారేసేదానికే అనుకుంటున్నారు మీరు. కాదండి, తినేదానికే. నేను మా నాన్న ఇద్దరం కలిసి కోయట్లో ఒకటే రూమ్లో ఉంటాము. మేము ఏ కర్రీ చేసుకున్నా కానీ 2 రోజులకు 3 రోజులకు సరిపోయేట్టుగా చేసుకుంటాము. మొత్తానికైతే మామిడికాయ పచ్చడి మా నాన్న స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహించండి నన్ను. మీ లైక్స్, షేర్, సబ్స్క్రైబ్తో. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూశాను. అబ్బా, సూపర్గా ఉంది.